కానీ ఇక్కడ సింగరేణి అంటే ఓవరాల్గా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ కాబట్టి మా డబ్బులు అది సింగరేణి కార్మికులు కష్టపడితే, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడితే పెరిగిన వేతనాలకి ఆ జీతాలు మాకు అమలు చేయడం కొరకు మీరేం చేస్తారో చేయండి, అంతే. లాస్ట్ 2 ఏజ్ బోర్డులలో టైం నుండి కూడా ఏజ్ బోర్డులలో కూడా ఏం పెంచలేదు సార్. పరిశ్రమలన్నీ వాదు మా కావాలా, మా బాయికే కావాలా, ఈ ఏరియా మాది బంధమని మాది ఉండదు. పాలసీ అన్నది మా సింగరేణి అన్నారు. యూనిఫామ్గా స్టేట్లో కాంట్రాక్ట్ కార్మికుల పాలసీ ఉంటుంది. రేపొద్దు నువ్వు ఒక 1 ఇంక్లైన్ పని చేస్తావు, నా 1 ఇంక్లైన్లో బాగా లాభం వచ్చింది, నాకు వేరే ఇవ్వండి ఎట్లా చెప్పండి. ఏజ్ బోర్డ్ ప్రకారంగా కూడా 2 టైమ్స్ 2 ఏజ్ బోర్డులు అయినాయి కదా సార్. 2 ఏజ్ బోర్డులలో కూడా ఒక్క ఏజ్ బోర్డులో కూడా ఏం మాట్లాడలేదు కదా. సరే సార్, అన్నిటి విషయం మీద మాట్లాడితే సార్ 2 ఏజ్ బోర్డులు అయినాయి కదా సార్. వేతనాలు పనిచేస్తున్నారు కూడా ఈ కాంట్రాక్ట్ వర్కర్లకు ఇతర ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు కదా, దీన్ని అమలు చేయాలి, దీన్ని సింగరేణిలో అమలు చేయడానికి అవకాశం. నేను వేజ్ బోర్డులో సింగరేణి కాలేజీ ఎంపీ గారు ఉండగా, ఇదే భద్రం సార్ ఉండగా కోల్ ఇండియా చైర్మన్ నిలబెట్టాడు. హై పవర్ కమిటీ మాకు కోల్ ఎందుకు చేశాడు చెప్పండి సార్, అది చెప్పండి సార్. ఆ మాట్లాడినందుకు మిస్టర్ అప్పుడే నేను ఫస్ట్ పోయినా వాళ్ళందరూ కొత్త వచ్చిన నేను చెప్పిన అవర్ జేబీసీసీఐ ఇనిషియేటెడ్ హై పవర్ కమిటీ. Let how can you tell that we should not discuss here? It was initiated by this committee. వాడు నా కాడికి వచ్చి చేతులు తప్పైంది, మీరు అండర్మైన్ చేయొద్దు. ఆయన పేరు అగర్వాల్, ఐఏఎస్ ఆఫీసర్, మధ్యప్రదేశ్ క్యాడర్ కోరిట్ చేశాను. మీరు ఏం మాట్లాడతారు, మాకు చదువు రాదు, ఎట్టమడం ప్రామిస్ 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 వచ్చి జనక్ సారి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నాయా? హౌ కెన్ యూ అండర్మైన్? మీదోనే కావచ్చు, నువ్వు ఐఏఎస్ఏ కావచ్చు. సార్ ఈరోజు సింగరేణితో చర్చలు ఉన్నామని తెలిసింది. అంటే అప్పుడు కనీసం 2 o'clock ఉన్నాయి కదా, ఈ కాంట్రాక్ట్ వర్కర్లకు ఆ బాబు కోరుతున్న విషయం సింగరేణిలో చేయడానికి. బాబు నేను ఏమి చెప్పినంటే నువ్వు ఎలాగని అర్థం చేసుకోవాలని చెప్పిన, నువ్వు లీడర్ నీకు వెళ్తే మంచిగా చెప్తాను. నేను ఇక వచ్చి ఇట్లా పోవే ఎక్కువ ఎందుకు వచ్చిన మీరు